నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు. విశాఖ జూలో ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ప్రారంభించిన పవన్. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు. లడ్డూ కల్తీ అపచారం తొలగిపోవాలంటూ ఆలయాల శుద్ధి. వైసీపీ నేతలు తప్పు ఒప్పుకోవాలని టీడీపీ నేతల డిమాండ్. అధికారం కోసమే జగన్ రెడ్డి పాదయాత్ర అన్న షర్మిల. పదవిలో ఉన్నన్ని రోజులు ఏం చేశారని నిలదీత. 2026-27లో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2%గా అంచనా. వాణిజ్య సంస్కరణలో ఏపీ ముందంజలో ఉందన్న ఆర్థిక సర్వే. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి. 4 లక్షల రూపాయలు దాటిన కిలో రజతం. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2% మధ్య ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.4% కంటే కాస్త తక్కువ. ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి అంచనా జాగ్రత్తపరమైన అవసరమే కానీ నిరాశావాదం కాదని సర్వే వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో తీసుకున్న విధానపరమైన సంస్కరణల ప్రభావాన్ని, వృద్ధి అంచనాలను పరిగణలోకి తీసుకున్నట్లు సర్వేలో వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది కుదిరే అవకాశం ఉన్నందున అనిశ్చితులు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి 1.7%కి చేరింది. ఆహార వస్తువులు, కూరగాయలు, పప్పు దినుసుల ధరలు తగ్గడం వల్ల సామాన్యులకు ఉపశమనం లభించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సేవారంగం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో 9.3% వృద్ధిని నమోదు చేసింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు, జీసీసీలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. తయారీ రంగంలో పురోగతి వల్ల పారిశ్రామిక వృద్ధి 7.0%కి పెరిగింది. వర్షపాతం అనుకూలించడంతో వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.1% వృద్ధిని సాధించవచ్చని అంచనా. జనవరి 16, 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $701.4 బిలియన్ పెరిగాయి. ఇది సుమారు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. వాణిజ్య సంస్కరణల కార్యాచరణలో ఏపీ ముందంజలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఏపీలో వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందని, సింగిల్ విండో ద్వారా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నారని లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ఏపీలో 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాల రీసర్వేను ప్రస్తావించిన ఆర్థిక సర్వే 86,000 సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని తెలిపింది. ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సర్వేలో ప్రస్తావించారు. పంజాబ్, యూపీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది. దేశంలో జీవనయోగ్య నగరాల్లో టాప్ 10లో విజయవాడ, తిరుపతి నిలిచాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2035 నాటికి విజయవాడ $21.3 బిలియన్ స్థాయికి పెరిగే అవకాశం ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ 10వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక సర్వే నివేదించింది. అవినీతి అధికారుల భరతం పట్టే శాఖ అది. ఆ శాఖ అధికారులంటే లంచావతారులకు వణుకు. ఇక ఆ శాఖలో పనిచేసే అధికారులు అక్రమార్కులకు సింహస్వప్నమే. కానీ విజయనగరంలో ఆ శాఖలో దిగువ స్థాయిలో పనిచేసిన ఓ సిబ్బంది మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. అక్రమార్కులకు వలపన్ని పట్టుకోవలసిన అతడు దారి తప్పాడు. అవినీతి అధికారులకు ఏసీబీ దాడుల ముందస్తు సమాచారం ఇచ్చి కోట్లు కూడబెట్టాడు. చివరికి అదే శాఖ విసిరిన పంజాకు చిక్కాడు.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. హోంగార్డు శ్రీనివాసరావు ఏసీబీలో దాదాపు 15 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. ఏసీబీలో ఉన్నప్పుడు అవినీతి అధికారుల గురించి అందిన సమాచారాన్ని సొమ్ము చేసుకున్నాడు. ఏసీబీ దాడులకు సంబంధించి అవినీతి అధికారులకు ముందే ఉప్పందించి కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు ముందే సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. సుమారు 20 కోట్ల రూపాయల వరకు అక్రమంగా ఆర్జించినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీనివాసరావును ఏడాది క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేశారు. శ్రీనివాసరావు అక్రమార్జన చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ దృష్టి సారించింది. ఈ ఉదయం ఏకకాలంలో శ్రీనివాసరావుకి సంబంధించి 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్తో పాటు స్వగ్రామం గుర్లమండలం నడిపూరులో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో శ్రీనివాసరావుకి సంబంధించిన బంధువుల ఇళ్లలో 2 చోట్ల సోదాలు చేస్తున్నారు. సోదాల్లో హోంగార్డు శ్రీనివాసరావుకు చెందిన స్థిర చిరాస్తికి సంబంధించిన పలు దస్త్రాల్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన ఆయన తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు వివరించారు. జూ పార్క్లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ఆయన ప్రారంభించారు. నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లను జూ క్యూరేటర్ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి నిబంధనల ప్రకారం స్వయంగా వాటికి ఆహారం అందించారు. కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనాన్ని ప్రారంభించిన ఆయన చెక్క వంతెనపై కాసేపు కనోపీ వాక్ చేశారు. మార్గ మధ్యలో అక్కడ పెరుగుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి పవన్ తెలుసుకున్నారు. భారతదేశంలో యానిమల్స్ ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు నేచురల్ ఫారెస్ట్ ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. సో దీంట్లో మేము మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు చాలా మంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉంటారు యానిమల్స్ అడాప్షన్ కి. అలా తీసుకుని వెళ్తుంటే ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్ లో బిట్ చేస్తా ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి
ప్రత్యేకించి యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక ఏంటంటే చాలా కాలం ఒక యానిమల్స్ ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. అంటే నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న జిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకుని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్ లో కానీ జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు సిట్ నివేదించడంతో కొండపై జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆలయాలు శుద్ది చేపట్టారు. కోనసీమ జిల్లాలోని పలు ఆలయాలను శుభ్రం చేశారు. కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో హరహర దేవాలయాన్ని శుద్ది చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముమ్మిడివరంలో కూటమి పార్టీల నేతలు కల్తీ నెయ్యి మహాపాపం అంటూ నిరసనలు చేపట్టారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయాలను శుభ్రపరిచారు. కుట్రలో భాగమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. జగన్ కు ధైర్యం ఉంటే కల్తీ నెయ్యిపై చర్చించేందుకు వచ్చే నెల 11న జరిగే అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి గత 5 ఏళ్లు అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. దేవుడిపై నమ్మకం లేకే దోపిడీ కోసం నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మండిపడ్డారు. సిట్ పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. జగనే ఒక కల్తీ, జగన్ ప్రభుత్వం ఒక కల్తీ. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు సడలించారు. నెయ్యి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారు అంటే దేవుడి మీద భక్తి లేదా, లేదు దోపిడీ కోసం తెరలేపారా? క్లియర్గా ఇవాళ నివేదికలో వస్తే అవన్నీ కూడా ఏమీ లేదు, అసలు చైర్మన్కే సంబంధం లేదు అని బుకాయిచ్చే కార్యక్రమాలకి కల్తీ నాయకులు బయలుదేరారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి దగ్గర 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేసి దగ్గర 20 కోట్ల లడ్డూల్ని, కల్తీ లడ్డూల్ని భక్తులకు ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వదిలినా స్వామి వదలరు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైట్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్టులో, ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్ వాళ్ళ మనుషులను పెట్టి అక్కడ ఏమీ జరగలేదు, ఏ తప్పు జరగలేదు, కల్తీ జరగలేదనే ఒక తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దీని మీద చర్చించడానికి రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరిగిపోతోంది. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు రండి, దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి, మేము సిద్ధం. ఇది నిజం మహాపాపం పేరుతో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తగులబెట్టాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఫ్లెక్సీలు తగులబెట్టిన అంశానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? శర్మ, ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలుగుదేశం నాయకులు ఏర్పాటు
ఫ్లెక్సీ వివాదం చోటు చేస్తుంది. పాపం నిజం అనే పేరుతో సిట్టు నివేదికలు వక్రీకరించి వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెయ్యిలో కల్తీ జరిగిన విషయంపై ప్రజలను తప్పుదా పట్టించే విధంగా వైసీపీ నాయకులు ఏం జరిగిందనే విషయంపై సిట్టు నివేదికలను కూడా కొంతవరకు కోడ్ చేస్తూ తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొద్దిసేపటిగా వైకాపా నాయకులు అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీని తొలగించి చించివేసి దగ్ధం చేశారు. దీంతో వివాదం నెలకొంది. దీనిపై ఆ దగ్గర సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి వైకాపా నాయకులు మందలించారు. వైకాపా నాయకులకి పోలీసుకి స్వల్ప జిల్లా వైకాపా నాయకులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వీళ్ళు వెళ్ళిన అనంతరం మళ్లీ తెలుగుదేశం నాయకులు అదే ఫ్లెక్సీని 2 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి వివాదం జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. వైసీపీ నాయకులందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోనే ఉంచి ఎలాంటి మరింత వివాదం కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు రవికృష్ణ. నేతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. హ్యాండ్లూమ్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సుమారుగా హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1,800 నుంచి 2,000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, పాదయాత్ర చేస్తానంటున్న జగన్ అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కనీసం వాళ్ల పార్టీ వాళ్లకు అందుబాటులో లేరన్నారు. అధికారం కోసమే జగన్ పాట్లు అంటూ ఎద్దేవా చేశారు. 1.5 ఏళ్ల తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు ప్రకటనలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపడుతున్నట్లు షర్మిల వెల్లడించారు. అప్పట్లో పథకం ప్రారంభమైన సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి మళ్లీ తాను యాత్రను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ 1000 సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? రాష్ట్రంలోని మరిన్ని వార్తలు సంక్షిప్తంగా. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ ధృవీకరించిందని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలిపారు. వైసీపీ పాలనలో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీకి నిరసనగా నంద్యాలలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి టెక్కే ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వాస్తవమేనని సిట్ నివేదిక స్పష్టమైందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన వైసీపీ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. తల్లి పాలు కూడా కల్తీ చేసే దుర్మార్గులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం, ఫిజియోథెరపీ, హీమోఫీలియా వైద్య విభాగాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రు వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ వెనక టైర్ కిందకు వెళ్లింది. సుమారు 100 మీటర్లు ద్విచక్ర వాహనాన్ని లారీ ఈడ్చుకెళ్లింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనంతపురం పోలీస్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు, పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు ఈ వైద్య శిబిరానికి హాజరై అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆటో డ్రైవర్లకు జిల్లా ఎస్పీ జగదీష్ దుస్తులు పంపిణీ చేశారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సోమ స్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవికి సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను పట్టణ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలోని శ్రీ మేధో గురుదక్షిణామూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు శివాలయంలో శివరాత్రి కోసం జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. టెక్నాలజీ ద్వారా భక్తుల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. భక్తులకు సమాచారం అందించేందుకు ఈసారి స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు. స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ నెల 30-31 తేదీల్లో నిర్వహించే అనకాపల్లి ఉత్సవాల నేపథ్యంలో ముత్యాలంపాలెం తీరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. విద్యుత్ దీపాలు, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముత్యాలంపాలెం తీరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అన్నది, మన లోకల్ సాంప్రదాయం అన్నది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం. అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం. సీతామాధురి గారి కాన్సెప్ట్ ఒకటి, అదేవిధంగా జబర్దస్త్ టీం వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం. ఈ 2 రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. గవర్నమెంట్ ఆశయం ముందు హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. 270 మంది కళాకారులు, రకరకాల నృత్యాలు గాని, ఆటలు గాని, తీన్మారు గాని, దాంతో పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉన్నాయి, కామెడీ షోలు ఉంటాయి, రేలారే రేలారే అని ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత లోకల్ టాలెంట్ 40 ప్రోగ్రామ్ లోకల్ టాలెంట్ తో మేము ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి 40 వరకు ప్లాన్ చేశాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలులో నెక్స్ట్ జెన్ స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5-6 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు గజల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. భావితరాలకు మాతృభాష పట్ల గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బాలల ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 16 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికలకు ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి వారిలో భాషాభిమానాన్ని, భాషపైన అనురాగాన్ని, భాషపైన వారికి బాధ్యత కలిగించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది. డిసెంబర్ 5-6 తారీఖులలో 2026 సంవత్సరం బాలల ప్రపంచ తెలుగు మహాసభలకి మనం శ్రీకారం చుడుతున్నాం. 50 దేశాల నుంచి బాలబాలికలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించబడుతోంది. బాలల తెలుగు మహాసభలు అనేది నాకు తెలిసి ఎంతో స్ఫూర్తిదాయకంగా జరగబోతోంది. ఎన్నో దేశాల నుండి నాయకుల్ని కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కర్నూలులోని సంతోష్ నగర్లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు.
తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 14 తులాల బంగారాన్ని అపహరించారు. అడ్డుకునేందుకు యత్నించిన బాధిత కుటుంబ సభ్యులను తోసుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలను అడ్డుకునే క్రమంలో మహిళకు గాయాలయ్యాయి. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ అని వెళ్ళాం సార్ 11 గంటలప్పుడు. నీళ్ళు వస్తాయని 12:30 కల్లా వచ్చినాం సార్. అప్పటికే లోపల ఉన్నారు. మేమంతా ఇది చేసుకోలేదు. గేట్ సౌండ్ చేస్తారక అక్కడ ఒకరు నిలబడినారు. లోపలనే ఇక్కడ అక్కడ గడి పెట్టుకున్నారు సార్. మాకు డౌట్ వచ్చింది. ఇంకా గడి పెట్టుకునేసరికి మా సౌండ్ విని అక్కడ ఇక్కడ నిలబడినారు. వెనక ముందు మేము నిలబడినాం. వేసి తోసినారు మమ్మల్ని. తోసేసరికి మాకు మన చేతిలో బ్యాగ్ చూసుకొని బ్యాగ్ కోసం మేము తనలానాం సార్. ఆ మెట్ల మీద నుంచి జారుకుంటూ పోయినాము. స్కూటీకి బాగా తలబడింది. ఇంకా చేతులకి ఇట్లా అయింది సార్. మోకాళ్ళకి బొట్టక నీళ్ళంతా ఇది నొప్పి చేస్తుంది సార్ మనకి. అరిచినాం సార్. ఎవరు కూడా లేరు సార్. ఇక్కడ ఎంబడి పడినాం. అటు రోడ్డు వరకు ఎంబడి పడినాం సార్. వాడు ఇంకో స్కూటీ వేసుకొని పోయారు సార్. ఇద్దరు వచ్చినారు సార్. ఇంట్లో గోల్డ్ మొత్తం పోయింది సార్. 14 తులాలు సార్. ఇంకా ఏమైతే లేవు. ఆ గోల్డ్ మాత్రం ఉండే సార్. అది మాత్రం పోయింది సార్. మేము బ్యాంకుకి వెళ్ళేసి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. గడి వేసుకున్నారు లోపల. మేము ఆ సౌండ్ వినిపోయేసరికి వాళ్ళు బయటకు వచ్చేయడానికి రెడీగా ఉన్నారు వెనకాల నించొని. అది కరెక్ట్ సైడ్కి కరెక్ట్ తీసేసి ఇంకా మమ్మల్ని తోసుకొని వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యే ఉన్నారు. నేను ఇక్కడ నుంచి బ్యాగ్ పట్టుకున్నా అట్లే లాక్కొని వెళ్ళిపోయినారు. అది వాళ్ళ స్కూటీ వరకు లాక్కొని వెళ్ళిపోయి ఇంకా అట్లా స్టార్ట్ చేసేసి గట్టిగా ఇట్లా ఎదిలించుకొని వెళ్ళిపోయినారు సార్. అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయి లాభాలు, పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఫ్యూచర్ ట్రేడింగ్లో కిలో వెండి ధర 4 లక్షల రూపాయలు దాటగా 10 గ్రాముల బంగారం ధర 1,80,000 రూపాయలుగా నమోదైంది. ఇవాళ 22,090 రూపాయల వృద్ధితో వెండి కిలో ధర 4,07,456కు చేరింది. కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా 14,586 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,80,501 రూపాయలతో నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ తొలిసారి ఔన్స్కు $5,600 మార్కును అధిగమించాయి. పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో పాటు అమెరికా డాలర్ బలహీనపడటమే వెండి ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.